చూద్దాం మరి. ఆ 3 lakhs అప్పు పెట్టి తెచ్చినాం. సో అవి వెళ్తాయా వెళ్ళదా అన్నది చూడాలి మరిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెమ్లాగర్. సో ఈరోజు వచ్చేసి ఒక మడి వరుసని అయితే కోపిచ్చేస్తున్నాం. సో మా అన్నయ్య వెళ్ళిండి కోపియడానికి. అది కోపిచ్చేసి పోస్తే అయిపోతుంది, సీరియల్ కోసం మాత్రమే. సో మనం ఒక పట్ట తీసుకొని వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోదాం. సో గాయ్స్, వరుసని అయితే కోపిచ్చేసినాం, ఒడ్లుగా పోసేస్తున్నాం. సో ఒక్కటే మడి కోసినాం, ఇది సీరియల్ కోసం అన్నమాట. సీరియల్ దబ్బిని వచ్చేస్తుంది. ఎంతమంది పోసారు? 1 2 3 4 5 6 6 పోసినారు. ఇది మనది 7వ సీరియల్. సో డోర్లు అయితే తీసేద్దాం. సో ఒక్కటే మడి, పచ్చిగున్నా సరే, అంటే మొత్తం కాలేదు, కొంచెం పచ్చిగున్నాయి, అయినా సరే కోసేసినాం ఇక. సో చూడండి, దేకో ఇట్లున్నాయి ఒడ్లు, ఇవే కోసేసినాం. ఇదేనా అన్నమాట బేలర్. సో ఇది తీసుకున్నాం మేము. ఇది గడ్డి కట్టలు కడుతుంది బేసిక్గా. ఇవాళ రేపు ఎవరు ట్రాక్టర్ మీద గడ్డి పెట్టుకొని వస్తలేరు అన్నమాట, అందరూ గడ్డి కట్టలే కట్టించుకుంటున్నారు. ఇక్కడైనా అలవాటు అయిపోయింది, మొత్తం అమెరికా ఆస్ట్రేలియా స్టైల్ మొత్తం ఇక్కడికి వచ్చేసినాయి. సో ఫార్మింగ్, కొత్త కొత్త మిషన్లు అన్నీ వచ్చేస్తున్నాయి. సో ప్రతిదానికి మిషన్ అవుతుంది ఇవాళ రేపు. ఎవ్వరు మనుషులు అయితే పని చేస్తలేరు, ప్రతిదానికి మిషనే. ఇప్పుడు నాటేయాలన్నా మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా జల్లుతున్నారు, ఒడ్లుగానే చల్లేస్తున్నారు, నాటేస్తలేరు. తక్కువ మంది నాటేస్తారు. అండ్ మందు కొట్టాలన్నా మిషనే, వరిసేను కొయ్యాలన్నా మిషనే, ఒడ్లు అటు ఇటు ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ట్రాక్టరే. సో అట్లా అన్నమాట, ప్రతిదానికి మిషన్ మిషన్ మిషన్, అన్నిటికీ మిషన్ అయిపోయింది. గడ్డి కట్టలు కట్టాలన్నా మిషన్ వచ్చేసింది. అందుకే సో మంచిగా నడుస్తుంది అన్నమాట ఈ సమ్మర్ బిజినెస్. అందుకే తీసుకున్నాం, ఒక 3 lakhs పెట్టి అయితే తీసుకున్నాం. సో మా దగ్గరనే నడుస్తుంది, మా విలేజ్ అండ్ మా చుట్టుపక్కల విలేజెస్లో నడుస్తుంది, అంతే. ఇక చూద్దాం మరి. ఆ 3 lakhs అప్పు పెట్టి తెచ్చినాం. సో అవి వెళ్తాయా వెళ్ళదా అన్నది చూడాలి మరిగా. ఇదే దారం వచ్చేసి దాంది. సో మంచిగా ఇప్పిండు, మళ్ళీ కట్టేసినట్టుండు, చూపిస్తుంది దీనికి ఉన్నది. మార్నింగ్ వాన్ వచ్చింది కాబట్టి కప్పేసిండు అది. ఇదే దారం, కేజీ 190 రూపీస్ అన్నమాట. ఆ దారం ఒక్క దాంట్లో ఎన్ని కేజీలు ఉంటుందో తెలియదు. ఆ బస్సు ఉన్నది కదా, ఆ బస్సు మొత్తం ఒకేసారి వేసుకొచ్చిన తిరుమలగిరి వెళ్ళి. సో ఆ బస్సు మొత్తం 12,122 రూపాయలు పడ్డది. సో కేజీకి 190 అంటే ఇక మీరే లెక్కేసుకోరి ఎన్ని కేజీలు అన్నది, నేను మర్చిపోయినా. సో రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ మొక్కజొన్న. సో ఇంతసేపు తిన్నా, సగం తిని ఈడ పెట్టేసిన. మొత్తం కంప్లీట్ చేద్దాం. సో గట్టిగా అయినాయి, చాలా రోజులు అవుతున్నాయి కదా అది ఇచ్చేసి, అందుకే కొంచెం గట్టిగా అయిపోయినాయి మొత్తం. సో మీరు ప్రస్తుతానికి పాటల లవర్స్ అయితే కపుల్ ఫ్రెండ్లీ అని ఒక సినిమా ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సాంగ్స్ కానీ అదిరిపోతాయి. సో అవి స్లో పాయిజన్ అన్నమాట, పాటలన్నీ చాలా స్లోగా ఎక్కుతాయి. వినండి ఎట్లున్నాయో చెప్పండి. మొత్తం ఆల్బమ్ మొత్తం నాకు ఇష్టమే, కపుల్ ఫ్రెండ్లీ ఆల్బమ్ మొత్తం ఇష్టం నాకు. సూపర్ ఉంటాయి, రోజు ఒక్కసారి వింటా మొత్తం ఆల్బమ్ని, అంత బాగున్నాయి పాటలు. ఈ మధ్యన రిలీజ్ అయ్యే పాటలు మొత్తం మంచిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతున్నాయి అన్నమాట. సో రీసెంట్గా సంచారమైన పాట కన నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అండ్ ఫోక్ సాంగ్స్ కానీ చాలా మంచిగా ఉన్నాయి. మూవీ సాంగ్స్ మన ఇది సినిమా పెద్ద సినిమా ఇక నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్యారడైజ్ చెప్పవసరం లేదు. సో అట్లా చాలా పాటలు మంచిగా ఉన్నాయి. సో మనం జెంటాక్స్ అనే ఛానల్లో ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు, అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్నా. సో అన్నీ పక్కకు పెట్టేసి చూద్దాం ఏమవుతుంది అన్నది. ఏం చేస్తానో నాకే తెలియదు, చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.